సహోదరులారా, నా స్నేహితుడు ఒకతను హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇప్పటికి ఉన్నాడు. ఐ మీన్ ఉండేవాడు కాదు. ఉంటున్నాడు ఇప్పుడు కూడా. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ లాంటి దాంట్లో ఉండేవాళ్ళు. ఊరు బయట సుమారుగా. అతను వాళ్ళ అపార్ట్మెంట్ పక్కన ఉన్న చాలా ఖాళీ స్థలాల్లో ప్లాస్టిక్ షీట్స్‌తో గుడారాల్లాగా యేసుకొని కొందరు పనివాళ్ళు లేదా అట్లా లేబర్ ఆహ్, పూర్ పీపుల్ వాళ్ళు అక్కడ బతుకుతుండేవాళ్ళు. చాలా కాలం వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల ఈళ్ళు కిటికీలోంచి వాళ్ళని చూడటం, వాళ్ళతో అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు మాట్లాడటం, ఇంట్లో మిగిలిపోయినయి వాళ్ళకివ్వటం అట్లాంటివి చేస్తుండేవారు. ఒకసారి భార్య ఏదో మొత్తానికి డిస్ప్యూట్ వచ్చి భార్య వెళ్ళిపోయింది. భర్త, పిల్లలు ఉండేవాళ్ళు. భర్త కూడా అనారోగ్యంతో చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు వాళ్ళకున్న ఆచారం ప్రకారం ఎవరైనా మనిషి చనిపోతే కాల్చేస్తారట ఆ డేరా. మొత్తానికి వాళ్ళు కాల్చేశారు. ఇద్దరు పిల్లలు మిగిలిపోయారు మగపిల్లలు, చిన్న పిల్లలు. వీళ్ళకి బాగా తెలిసినోళ్ళే రోజు చూసే మనుషులు. తల్లి లేదు, వాళ్ళు లేదు. ఇక ఆళ్ళు ఈళ్ళు ఏదో ఒకటి ఆళ్ళకేదన్నా ఇవ్వటం, లేదా ఇవ్వకపోవటం వాళ్ళందరికి అట్లా వాళ్ళ దిక్కుమాలిన స్థితి వచ్చేసింది ఆళ్ళకి. నా స్నేహితుడు వాళ్ళని చూసి తన కుటుంబంలో ఉన్న తన చెల్లి, తమ్ముడు వీళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకున్నట్లుగా వాళ్ళని తీసుకొని వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ వాళ్ళని పెంచడం మొదలుపెట్టారు. అలా ఇద్దరొచ్చాక ఇంకొక ఇద్దరు రావటం జరిగింది. సరే ఇక తప్పదన్నట్లు అట్లా. అట్లా తీసుకున్న అది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 27, 30 మంది దాకా ఒక అనాథ శరణాలయంగా మారిపోయి, అది ఇప్పుడు చాలామందికి డిగ్రీల వరకు చదివించటం. అంటే నేను చెప్తుంది మీకు ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం స్టోరీ. అట్లాగే ఇప్పుడు చాలామంది అక్కడ చదువుకొని బయటికెళ్ళి, పిల్లలు ఉద్యోగాల్లోకి పెళ్ళిళ్ళయ్యి అట్లా అది అనాథ శరణాలయంగా అయిపోయింది. సహోదరులారా, అతను జాలిపడ్డాడు. ఆళ్ళకి, ఈళ్ళకి ఏం సంబంధం లేదు. కులాలు, గిలాలు అయ్యేం తెలీదు నాకింక. జాలిపడ్డాడు. ఇక అంతే. తల్లిదండ్రులు లేని వాళ్ళని. దేవుడు కూడా కనికరించి ఇతనికి ఆ హృదయాన్నిచ్చాడు. అట్లాగే వాళ్ళు వీళ్ళు ఈయన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు హైదరాబాద్‌లో అదొక మంచి అనాథ శరణాలయంగా మారిపోయింది. సహోదరులారా, ఒకవేళ మనుషులకే అంత ప్రేముంటే, తల్లిదండ్రులు లేని వాళ్ళ మీద లేదా అనాథల మీద దేవునికి ఇంకెంత ప్రేముండాలి? కాబట్టి తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని అత్యధికంగా ఆదరిస్తూ, వారిని ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తూ, వారి యొక్క జీవితాలను కడుతున్నటువంటి తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? బాగున్నారా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వాక్యాల నుంచి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అటివారి పిల్లలకి ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశముల్లో నుండి విడిపించును. మీకు ఇక్కడ నేను ఒక నిజం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తెలుగు బైబిల్లో 27వ వాక్యం యొక్క ప్రారంభం అటివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అని. 27వ వాక్యం స్టార్టింగ్ నా బైబిల్లో. బహుశా ఈ రీసెంట్గా ఉన్న ప్రింట్స్లో ఏమైనా మార్చారేమో. కానీ అటివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అనేది 26లో భాగం. 26వ వాక్యం ఏంటంటే పూర్తిగా ఇంగ్లీష్ ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అటివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అని. ఇంగ్లీష్లో ఈ వాక్యం మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దర్ ఈస్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండ్ హిస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ ఎ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్. ఈ రెఫ్యూజీ ఉంది వీళ్ళకి అంటే నాకు ఈ వాక్యం కొంచెం అసంబద్ధంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. యెహోవా యందు భయభక్తులు గల వానికి బహుధైర్యం పుట్టిస్తుంది, అటు వారి పిల్లలకి ఆశ్రయస్థానం కలదు అనేది ఆలోచనాత్మకంగా ఉంటుంది. యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండుట ఇట్స్ గ్రేట్ కరేజ్. భయ భయభక్తులు కలిగి ఉండుట గొప్ప ధైర్యం, బహుధైర్యం. నాకు నచ్చిన వాక్యాల్లో ఈ వాక్యం కొంచెం బాగా నచ్చింది. ఎందుకంటే నేను ప్రభువుని విశ్వసించక మునుపు కొన్ని కొన్ని చోట్ల భయపడేవాడిని. కొన్ని కొన్ని విషయాలకి భయపడి నాకెందుకులే అని తగ్గేవాడిని. దేవుని యందు భయభక్తులు కలిగి, లేదా అలా అనుకుంటున్నాను, భయభక్తులు కలిగి ఉన్నాను అనుకుంటున్నాను, బహుశా దేవుడే చెప్పాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వచ్చాక నాకు చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు. నేను ఎవరికి ఎన్నడు భయపడను అనే మాట 100కి 100 కనిపిస్తుంది. అసలు భయపడేది లేదు, ఏమాత్రం భయపడేది లేదు. కనుక సహోదరులారా, మీరు గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చాలా ధైర్యాన్ని ఇస్తుంది అన్నాడు. అని అప్పుడు ఏమనాలి? వాళ్ళ పిల్లలు ఆశీర్వదింపబడతారు అన్నాడు. లేదా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళలాగే ధైర్యంగా ఉంటారనాలి. వాళ్ళ పిల్లలు కూడాను చక్కగా మంచి భయభక్తులు కలిగి ఉంటారన్నాడు. ఇక్కడ కొంచెం నాకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీతో పంచుకుంటానికి ఈ మాట. అటివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అంటే, ఆశ్రయస్థానం ఎందుకు ఉండదు? నీతిమంతుడు లేదా భయభక్తులు కలిగిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. పిల్లల్ని ఎందుకు ఆశీర్వదించడంటే, ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, చిన్న చిన్న సంఘటనలు చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటో ఆ సంఘటనలు అంటే, చాలామంది వేరే రాష్ట్రాల్లో, ఇంకా తెలుగు రాష్ట్రాలకి ఇంకా అది దాపరించలేదు. దేవుని చిత్తం, ఆయన ఎట్లా పంపిస్తాడో దాన్ని మనకు తెలియదు. కొన్ని రాష్ట్రాల్లో పాస్టర్స్ మీద చాలా విచక్షణారహితంగా దాడి జరుగుతుంది. కొడుతున్నారు, చచ్చిపోయే వాళ్ళు చనిపోతున్నారు. కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్తే బాగోదు కానీ డైరెక్ట్గా కర్రలతో కొట్టి చంపేస్తున్నారు. దుఃఖకరమైన విషయం. ఎవరో చేసిన తప్పుకు బలవుతున్న వేరే వాళ్ళు ఉన్నారు. అట్లా బలవటం అయ్యే ఉండదు, కానీ దేవుడు అంగీకరిస్తాడు, అనుమతిస్తాడు. అంతే. బలైపోవటం నిష్కారణంగా అట్లా ఏముండదు. దేవుడు అర్రెర్రే ఆయనకు అలా జరిగిందా, అతనికి అలా జరగటం ఏంటి అని దేవుడు అనుకోడు. దేవుడికి తెలియకుండానే జరగదు. దేవుడు ఇప్పుడు నిద్రపోడు కదా. కాబట్టి దేవుడు అనుమతించాడు. వాళ్ళ జీవితాలు అట్లాగా, మన జీవితాలు ఇట్లాగా. సరే, నా ఆలోచన ఏంటంటేనండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు నిలబడతాడు, ఇంకొంతమంది నిలబడరు. చాలామంది అంచెదినాల్లో ఏం చేస్తుంటారంటే, సొంత వాళ్ళే, అన్నదమ్ములే తీసుకెళ్ళి మనల్ని చట్టసభలకు అప్పచెప్తుంటారట. ఇతని వాళ్ళే మాకు ఇట్లా అయిందని. ఈ మధ్యకాలంలో ఒక సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు చర్చికి వెళ్ళటానికి వీల్లేదు అనేది ఏదో ఒకటి రూమర్ పైకి లేచింది. దాని గురించి చాలా నానాయాగి అవుతుంది. సరే, అది మేలే ఒక విధంగా చెప్పాలంటే. క్రైస్తవుడిగా ఉంటే మేలు. మరి అది కులాన్ని మతంగా పెట్టి చేస్తున్నారు. ఇది కొంచెం తప్పే. అది కొంచెం తప్పు కాదు, అది కరెక్ట్ కాదుగా. కులానికి పోవాలి, రాజ్యాంగం అట్లా ఉంది అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు సంఘంలో జనాలు భయపడుతున్నారు, రిజర్వేషన్కో దేనికో ఇంకేదేనికో భయం. రానున్న రోజుల్లో ఏమవుద్దంటే, రమారమి జరిగే విషయం ఏంటంటే, క్రైస్తవుడు అని ఎవరు చెప్పుకుంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెడతారు. అందులో నిజాయితీగా ఉండి, నీతిగా ఉండి, దేవునితో దగ్గర సంబంధం ఉండి, లోకాన్ని కానీ అట్లాంటి వాటిని ఏమీ దగ్గరికి రానన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. కొందరు క్రైస్తవులు చాలా తెలివిగా ఉంటారు. చక్కగా వాళ్ళు ఆదివారం నాడు అట్లాగా, మిగిలిన రోజుల్లో అట్లాగా ఉంటారు. ఆదివారం నాడు ఈ విధంగా ఉంటారు, మిగిలిన రోజుల్లో ఆ విధంగా ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అరే, మనోడే కదా, మనతో పాటు ఉంటాడు, మనం పెట్టిన పందిర్ల దగ్గరికి వస్తుంటాడు, మనం పెట్టింది తింటుంటాడు. ఏదైనా కాదు, వాడు ఒకడు ఉన్నాడు, వాడు అస్సలకి తెల్లారు లెగిస్తే ప్రార్థన ఉంటాడు, మనతో సరిగా మాట్లాడు, అదే టచ్ వినాట్లా ఉంటాడు. అసలు ముందు వాడిని టార్గెట్ చేయాలంటూ ఉంటారు. భయభక్తులు కలిగి ఉండేవాడు టార్గెట్ చేస్తే చేయండి, ఏం చేస్తే చేయండి అన్నట్టు అతని ఆలోచన ఉంటుంది. సహోదరులారా, ఇక్కడే ఇబ్బంది పడతాం. వేరు రాష్ట్రాల్లో దాడులు జరిగిందని చెప్పించండి. ఆ దాడులు దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన పాస్టర్స్ మీద జరిగినాయి. దేవుని కొరకు, క్షమించాలి, దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన పాస్టర్స్ మీద జరిగినాయి. వాళ్ళతో వీళ్ళతో కలిసి వెళ్ళిపోయే వాళ్ళకి, అడ్డం పెట్టుకున్న వాళ్ళ మీద దాడులు జరగల.
దాడిని అనుమతించాలి దేవుడే, దాడిని ఆపేది దేవుడే. యుద్ధమునకు గుర్రములను సిద్ధం చేయట కద్దు. తెలుసు కదా మీకు, గుర్రాలు యుద్ధానికి సిద్ధం చేస్తాం. రక్షణ యెహోవా యొక్క ఆధీనంలో ఉంది. రక్షించాలంటే రక్షిస్తాడు, అప్పచెప్పండి అప్పచెప్తాడు. ఈ విషయాల్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని మన మాట ఇట్లా చెప్తున్నాను, అపోస్తులైన యాకోబుకి పెళ్ళయిందో లేదో మనకు తెలియదు. ఐ మీన్ అతని కుటుంబం గురించి. ఆయన్ని చంపేశాడు హేరోదు. స్టెఫను నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి చంపేశారు స్టెఫన్. ఆలోచించండి ఒకసారి, దయచేసి ఆలోచించండి. స్టెఫను పిల్లలకి ఏమైపోవాలి? అలా కాకుండా స్టెఫన్ అన్నయ్య తప్పైపోయింది అన్నయ్య, అట్లా కాదులే అన్నయ్య, మీరు చెప్పింది నిజమే, లేదన్నయ్య, లేదు నేను పొరపాటు మాట్లాడి ఆసారికి వదిలేయండి అన్న, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఒక క్షమాపణతో ఇంకో వీడియో రిలీజ్ చేస్తానండి స్టెఫన్ గారు మాట్లాడినట్టయితే, స్టెఫన్కి పైసా కూడా కష్టం ఉండేది కాదు, అతని కుటుంబం చక్కగా ఉండేది. స్టెఫన్ అట్లా మాట్లాడకుండా, పరిశుద్ధాత్మను మీరు ఎంతకాలం ఎదిరిస్తారు, లోబడన వల్లారా ముష్కర్లారా అని చెప్పి గట్టిగా తిట్టాడు. గట్టిగా కొట్టి చంపేశారు. పిల్లలు ఏమవుతారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి బహుధైర్యం వస్తుంది. ఆ ధైర్యం దేవుని కొరకు చావును సైతం సమ్మతించే స్థితికి వెళతాడు. అతని పిల్లలు నష్టపోతారు తల్లిదండ్రులు లేక. తల్లిదండ్రులు ఉండకుండా పోతారు. ఎందుకంటే తల్లిదండ్రులను చంపేస్తారు. చాలా దేశాల్లో, ఇంతకు ముందు సోషలిస్ట్ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో, చాలా దేశాల్లో, డిక్టేటర్షిప్స్ ఉన్న దేశాల్లో క్రైస్తవుల్ని ఇట్లాగే తల్లిదండ్రులను చంపేసేవాళ్ళట. పిల్లలు అనాథలైపోయేవాళ్ళకి వచ్చేది. లేదా పిల్లలను చంపేసి తల్లిదండ్రులను బెదిరించేవాళ్ళట. విన్నా నేను. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. ఒక దేవుని సేవకురాలిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఒక రాష్ట్రంలో. ఇప్పుడు దగ్గర ఒక 100 నుంచి 200 రోజులు దాటిపోయింది. ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేవు, ఇట్లాంటివి ఏమి ఉండవు. అట్లా ఉండారు. అట్లాంటివి చాలాసార్లు జరుగుతున్నాయి కదా. ఎఫ్ఐఆర్ లేకుండా బోల్డ్ రోజులు లోపల పెట్టడం అనేది. కోర్టు జోక్యం చేసుకుంటే, అసలు కోర్టుకు వెళ్ళి జోక్యం చేయించుకునేవాడు ఎవరు లేరు కదా ఈ రోజుల్లో. మనం అంతా వేరే విధంగా ఉంటాం. మంచిదే, ప్రార్థనే చేద్దాం. ప్రార్థన చేయడం చాలా మంచిది, నేను కూడా ఇష్టపడుతున్నాను, చేస్తాను కూడా. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సంఘంలో రోజుకు ఒకళ్ళు తీసుకొచ్చి అన్నం పెట్టాలి. ఆ పిల్లలు చిన్నవాళ్ళు అయితే వాళ్ళ ఫీజుల పరిస్థితి ఏంటి? వాళ్ళ బట్టల పరిస్థితి ఏంటి? ఎవరింట్లో ఉంటారు? బాగా డబ్బుండే 4-5 పని మనుషులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోగలరు. అలా కాకుండా వాళ్ళకే బతుకు సరిపడి చాలన్నట్టు ఉంటే వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు? ఫీజులు ఎవరు కడతారు? దేవుడు మాట్లాడుతున్నాడు, అట్టివారి పిల్లలకి ఆశ్రయస్థానం గలదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. గాడ్ విల్ టేక్ కేర్. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు బహుధైర్యం వస్తుంది. దేవుని కొరకు చావుకైనా సంబంధించి నిలబడతావు. నీకేమైనా నీ పిల్లల్ని నేను చూసుకుంటా. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25లో అనుకుంటా చెప్తాడు, నేను చిన్నవాడనైంటిని, ఇప్పుడు పెద్దవాడనైతిని. నీతిమంతుని సంతానం విడబొట్టు కానీ వారు భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు అంటాడు. నీతిమంతుడిగా జీవించినటువంటి యోనాతాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోనాతాను నీతి దావీదు నీతిని మించినట్లుగా ఉంటుంది. బహుశా ఈ విషయంలో మీకు అనుమానాలు ఉంటే తర్వాత నాతో మాట్లాడు. యోనాతాను నీతి దావీదు నీతిని మించిందిగా ఉంటుంది. నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అంటాడు. దావీదు రాజైన తర్వాత యోనాతాను కుమారుడు కుంటివాడుగా అయిపోయినటువంటి మెఫీబోషెత్ అని అతన్ని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అభిషేకంలోని ఏర్పాట్లో ఉండి ఇతనే రాజు అవ్వాలి, ఇతను దేవుని ఏర్పాట్లో ఉన్నవాడని చెప్పి దావీదుని తప్పించి, దావీదుని చంపేస్తే యోనాతానే రాజు అవుతాడు. దావీదుని రక్షించి తాను మరణమైపోతాడు. యోనాతాను పిల్లడు మెఫీబోషెత్ రాజు బతుకున్నంతకాలం తాను జీవితకాలం అంతా రాజు బల దగ్గరే భోజనం చేస్తూ ఉంటాడు. కనుక సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మరణానికి సైతం మనల్ని ప్రేరేపిస్తుంది దేవుని కొరకు. అట్లాంటి భక్తులకు మనం వెళదాం. పిల్లల గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఆలోచించి ఎందుకు భయపడటం? వారికి ఆశ్రయస్థానం గలదు. నా స్నేహితుడు ఊరిని అట్లా చూసి వాళ్ళ దగ్గర చేర్చుకున్నాడు. తర్వాత ఇంకొందరిని చేర్చుకున్నాడు. ఇప్పుడు స్పష్టంగా ఆర్ఫనేజ్ నడిపిస్తూనే ఉన్నాడు. ఎంత చక్కని నడిపింపు. కావాల్సిన డబ్బులు అప్పుడప్పుడు వస్తే ఒకసారి తగ్గుతుంటే వెళ్ళిపోతున్నాడు. అట్లా వాళ్ళకే ఆశ్రయస్థానం ఉంటే, వాళ్ళ అమ్మ నాన్న పోట్లాడుకొని వాళ్ళు చనిపోయి వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయి ఎట్లా అయిపోతేనే వాళ్ళనే ఇది మనుషులు
అంటే ఒకటి, ఇతను క్రీస్తు ప్రేమ కలిగినాడు, తప్పనిసరిగా క్రీస్తు ప్రేమ కలిగినాడు ఇతను. వీళ్ళకే ఇట్లా ఉంటే ఉమ్, మరి దేవునికి తన నిమిత్తం ప్రాణం పెట్టిన వాళ్ళ పిల్లల మీద ఇంకెంత కన్సర్న్ ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని, మన పిల్లల్ని విడిచిపెట్టడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కటాక్షం మా మీద నుంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మేము చాలాసార్లు భయపడుతున్నాం. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట పిరికితనానికి కారణం కాదు అయ్యా. పిరికితనపు ఆత్మను నువ్వు మాకు ఇవ్వలేదు. శక్తియు, బలము, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మాకు ఇచ్చి దయచేసి ఆ భయభక్తులతో కూడినటువంటి ధైర్యమైనటువంటి ఆత్మను పొందిన వారమే ధైర్యంగా నిలబడటానికి మాకు నేర్పించు. అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ మిగిలిన కాలం సమయం మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.